ఈరోజు నీకు సహాయం చేయటకున్నాడు. కుటుంబంలో కృంగిపోతున్న వారులారా, లే యేసయ్యను అడుగు. భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా సమాధానం అక్కడ చేస్తున్న అపవాదితో పీడింపబడుతున్న వారులారా, యేసు వైపు చూడు. ఆయన నీతో ఉన్నాడా? మన వైపు చూస్తున్నవాడు ఆయన. మన ప్రేమిస్తున్నవాడు యేసయ్య. మన కనికరిస్తున్నవాడు యేసయ్య. మనపై కనికరం ఉంచినవాడు యేసయ్య. యేసయ్యా, యేసయ్యా నన్ను కరుణించాను యేసయ్యను అడుగు. యవనస్తులారా, ఏ విషయంలో ఓడిపోయావో, దేవుని బిడ్డలారా ఏ విషయంలో వ్యాపారంలో ఓడిపోయావా, లేక నీ కుటుంబ విషయంలో దేవుని విషయంలో కూడా దేవుడి శక్తిని ఇవ్వటకున్నాడు. దేవుని వంటి వారికి చేయటకైనా ఉన్నాడు. అందుకు ఇష్టపడతానువా? నీ చెయ్యి ప్రభుత్వతో ప్రార్థన చేస్తాను. నీ చెయ్యి ప్రభుత్వతో అడుగు. యేసయ్యా, యేసయ్యా నేను శక్తి లేక నా కుటుంబం ఉన్నదని ఆయన, ఇదిగో బలహీనంలో దావీదు వంటి వారుగా చేస్తున్నాను కదా, నాకు సహాయం చేయమని యేసయ్యను అడుగు. నా సహాయం చేయమని యేసయ్యను అడుగు. నాకు సహాయం చేయమని యేసయ్యను అడుగు. దేవుని వంటి వారుగా చేస్తున్నాను కనుక అయ్యా, నీ నామను బట్టి నీ కుమారులుగా నీ కుమార్తెలుగాను నేను నా కుటుంబటకు మాకు సంరక్షణ ఉంటకు మాతో ఉండి మమ్మల్ని ఆశ్రయిష్టపడదు దేవుడా, సహాయం చేయమని అడుగు. వ్యాధితో ఉన్నవా, రోదనతో ఉన్నవా, బలహీనంగా ఉన్నవా, ఏ వ్యాధితో ఉన్నావు, ఏ దుఃఖంతో ఉన్నావు, ఏ శిఖర క్రియలో ఉన్నావు, యేసయ్యా కనికరించి విడిపించమని అడుగు. విమోచించమని అడుగు. నీ శక్తిని దయచేయి. శక్తి లేని వారికి శక్తిని, సంవత్సరాలతో వారికి బలమిచ్చేవాడా, వర్షపైన నా హృదయాన్ని చూస్తున్న యేసయ్యా సహాయం చేయమని యేసయ్యను అడుగు. సహాయం చేయమని యేసయ్యను అడుగు. సహాయం చేయమని యేసయ్యను అడుగు. నీవు తప్ప నాకు సహాయం లేదు. కరుణించి కటాక్ష చేశాయా, ఆదరించి కరుణించకొనేసాయా, శక్తిని ఇవ్వడకొనేసాయా, ఆయన పరిశుద్ధంగా కరుణించకొనేసాయా. యేసయ్యను అడుగు. ఒక్కసారి అడుగు. నీ పాపాలు విడిచిపెట్టి అడుగు. అయ్యా, ఈ బలహీనతను పదే పదే బలహీనపరుస్తూ నీ శక్తి లేకుండా చేస్తుంది ఈ పాపము. ఈ పాపలో పడిపోతున్నాను. ఈ సిగరెట్లోనూ ఇక తిరగకపోతే ఈ తాగుడులోనూ ఈ మాటల్లోనూ లేక ఇంకోటి ఆకాశాలు బట్టి ఆ బలహీన మనసుతో నేను పడిపోయి నీ శక్తిని కోల్పోయాను. ఈరోజు నీ శక్తిని దయచేయి. ఈరోజు నీ శక్తిని దయచేయి. ఈరోజు నీ కృపను దయచేయి. అయా, శక్తిహీనమైన ఆలోచన బట్టి నీ సన్నిధిలో కలపలేకపోతున్నాను. నీ చిత్తం నెరవేర్చలేకపోతున్నాను. నీ ఉద్దేశం లోపలేకపోతున్నాను. మనుషుల కోసం పరుగులెత్తుతాను, నీ కోసం ఎత్తలేకపోయాను. కనికరించను. వ్యాపారంలో ఓడిపోయి ఉన్నావా? జీవితంలో శరీర బలంతో ఓడిపోయి ఉన్నావా? నీ కుటుంబంలో ఏ విషయంలో కుంగిపోయి ఉన్నావు? నీ పక్కన వాటి వరకు కుంగిపోయి ఉన్నావా? దావీదు వంటి వారిని ఏ విధంగా ఉంచున్నాడు? దావీదు వంటి వారిని ఏ విధంగా ఉంచాడు చదివిస్తున్నాడు కనుక యేసయ్యను అడుగు. యేసయ్యా, నీ శక్తిని నాకు దయచేయి. శక్తిహీనులు శక్తి ఇచ్చేవాడా, అయ్యో సమ్మచ్చిపోతున్న నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అడుగు. నోరు తెరిచి అడుగు. హృదయం తెరిచి అడుగు. హృదయం తెరిచి అడుగు. హృదయం తెరిచి అడుగు. నేనే బ్రతికిచ్చింది ఎవరో కాదు, యేసు. ఓ యేసు, ఓ యేసు, యేసయ్యా. పాపినేసయ్యా, పాపినేసయ్యా, పాపినేసయ్యా. నీ ప్రేమ నా నుండి పోనీకో. నీ చేతులు ప్రభుత్వెత్తి, నీ ప్రేమ నా నుండి పోనీకో, నీ ప్రేమతో నన్ను దాయుము. ఫాదర్, నా యేసు, నీ ప్రేమ నా నుండి పోనీకయా. నీ ప్రేమ నా కుటుంబం దాటిపోకయా. నీ ప్రేమ నా నుండి నా కుటుంబం నుంచి దాటిపోకేసయా. నీ ప్రేమ నా సంతానం దాటిపోకేసాయని అడుగు. యేసయ్యా అని అడుగు. యేసయ్యా అని అడుగు. వ్యాధితో ఉన్నవా, బలహీనతతో ఉన్నవా, నీ శక్తి వస్తువులతో నన్ను ముట్టుకో ప్రభు. ఏ వ్యాధితో ఉన్నావు అక్కడ నీ చేయి పెట్టుకుని దేవుని కరుణించేవాడు, కటాక్షించేవాడు, ఆయన ప్రేమ మనమంచినవాడు. పరిశుద్ధాత్మ తండ్రి, సర్వోన్నతమైన దేవా, నీ పరిశుద్ధ పాదమును కొందరు తెలుస్తున్నాం అయ్యా. నీ పాదాలు కొందరు తెలుస్తున్నాం. సమస్యల వారికి
బలము శక్తినటకు వచ్చినవాడా, శక్తిహీనులను బలవంతుల చెట్టుకు వచ్చిన సయా, ఇదిగో ఈ రోజు మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడిన తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం, నీ కృపగల పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం, నీ కనికన గల పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, ఎవరైతే బలహీనులు అడుగుతున్నారో, శరీర బలహీనతను బట్టి కానీ, రోగముల బాధను బట్టి, కిడ్నీ జబ్బులు బట్టి, కాళ్ళ మోకాళ్ళ నొప్పులు బట్టి, రకరకాల వ్యాధులతో, షుగర్ వ్యాధులతో, నేను క్యాన్సర్ వ్యాధులతో, అదేవిధంగా మానసికంగా కృంగిపోతూ పెయిన్ ప్రవృత్త పొరగతండి, అదే ప్రభా పక్షవాతములతో ఉండి నానా విధులు కుంగిపోతూ ఈ సౌని తట్టు చూస్తున్న బట్టి ఉన్నారు కదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిపై నీ కటాక్షం తెచ్చుతండి. కుటుంబంలో కుమారుల బట్టి, కుమార్తెల బట్టి, వారి వివాహాల బట్టి పొరగతండి. వ్యాపారంలో బలహీనమైన వారిని, ఎవరే ఈశ్వరుడు సృష్టిస్తున్న దేవుడా నీ కొందరు నానా రుణబాధలతో, అప్పులతో కుంగిపోయిన వారు ఉన్నారు. విడిపింపట సహాయం చేతండి. వారి జీవితంలో, తన యవన జీవితంలో నీకు దగ్గరకు వచ్చినారు కానీ నీ శక్తి పొందలేదు గనక నీ శక్తిని దయచేయండి, నీ కృపను దయచేయండి. నీ అమూల్యమైన ప్రేమతో ప్రతి వారిని బలపరచండి. నీ శ్రేష్టమైన నాటు మీరు కరుణించండి. నీ నాటు ఏ బిడ్డలు అడుగుతున్న వారు సహాయం చేతండి. నీ నాటు ఈ సమయమైన ప్రతి ప్రాంతంలో ఉన్నవారు, ప్రతి కుటుంబంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకొని విడిపించినందుకు సంఘమంతుడు ఎత్తిపట్టుకుని కలిగించండి. వారి వ్యాపారాలు కావచ్చు ప్రభుత్వండి, వారి వ్యవసాయాలు కావచ్చు ప్రభా, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలం చేయండి. స్టడీ పరమేశ్వరం కూడా జ్ఞాపకం చేసుకోండి. నేటి వరకు అబద్ధకరం బతుకుతున్న హృదయాలు కూడా మార్చి నీ తట్టు తిరిగే కృప తెచ్చి కనుకరించండి. నా దేశ సరిహద్దులో కూడా కాపుతాలు తెచ్చండి. మా రక్తచూడ బంధుమిత్రుడు రక్షణ మారుమనుషు కూడా దయచేతండి. అదే ప్రభా సంఘంలో పొరగొతండి. నీనాటి ఈ పట్టణమే కాదు, ఈ గ్రామాల కూడా ప్రభా అనేక నన్నైతే తెలుగు రాష్ట్రంలో దేశాన్ని కూడా నీ రక్షణ కట్టు కూడా సహాయం చేసి, దేశ పరిపాలకులు కూడా ప్రభా నీ ఆజ్ఞకు లోబడే కృప దయచేసి, అన్ని విషయాలు దీవించి కనుకరిస్తూ ప్రభా నీ ప్రేమ దయచేసి, నీ పరిశుద్ధంలో రాజుల మీద ప్రార్థించమన్నారు కదా, వారిని బట్టి ప్రభా నీ నామక ఏ విధమైన హాని కాకుండా కూడా దయచేసి, పేదవారికి మేలు కరుణ దయచేసి కనుకరించండి. ఈసారి కొందరు నీ రాజ్యాన్ని కట్టుకున్న ప్రతి అధికారిని సాధనపరచుకోండి. నేను రక్షణ బట్టి కూడా జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ప్రభు పరిశుద్ధ ప్రార్థించమని అడిగిన ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని, వ్యక్తిగతంగా యవనస్తులు, ఆయక్షలు అడిగిన వారు కూడా ఖండించండి. ఇంకా సంఘంలో ప్రతి వారు అభివృద్ధి కలుగుతూ సహాయం చేసి, అయా నీ చిత్తపక వర్ధలు చేసి కనుకరించండి. శిరోశక్తిని తడి తెచ్చని ప్రార్థన యువతులు, ప్రార్థన పనులు బట్టి కొందరు ఇంకా అనేకులు ప్రభుత్వంలో ప్రవేశించి ప్రార్థించుకుంటూ వారి నీ కృప తీసి కనుకరిస్తూ నీ కృపా వరములు కలిగి ఉంటే సహాయం చేయమని, నీవు ఇచ్చే ప్రతి ఒక్కటి కంటే జీవించిన సహాయాన్ని సంఘంలో మేలు నాశనం దీవెన దయచేస్తూ నీ రాజ్య వారసులను సహాయం చేసి నిత్యం ప్రభు నీ ప్రేమలో నీ వర్ధిల్లు కృప తెచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ప్రార్థించి వరకు వస్తున్నాను తండ్రి.